ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'జ్యోతి జీవనం'. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చాలా థాంక్స్ అండి మన ఛానల్‌ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా. అట్లాగే మన ఛానల్‌ని కనుక ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇవాళ వీడియో వచ్చి క్రీపర్స్ ప్లాంట్స్ అన్నిటిని కూడా ఎట్లా అరేంజ్ చేశానో చూపిస్తానండి. అలానే మన గార్డెన్‌లో ఒక కొత్త క్రీపర్ అయితే యాడ్ అయిందండి. అదేంటో మీకు వీడియో ఎండ్‌లో అయితే తెలుస్తుంది. ఇప్పుడైతే ద్రాక్ష మొక్క చూస్తున్నారు కదా! సో, ఈ బాక్స్‌లో అయితే వేశాను. సో, లెఫ్ట్‌లో అయితే వేశానండి. సో, ఈ వాల్ అంతా కూడా అల్లిద్దామని అనుకుంటున్నా. అందుకోసం నేను చుట్టూతా స్క్వేర్ టైప్‌లో అక్కడక్కడ మేకులైతే కొట్టించాను. నేను ఆ వీడియో షూట్ చేశాను కానీ మిస్ అయిపోయిందండి. ఈ వాల్ వచ్చి గార్డెన్ ఎంట్రన్స్ రైట్ సైడ్‌లో అయితే ఉంటుందండి. ఇక్కడ నేను మేకులైతే కొట్టించాననమాట. సో, డ్రిల్లింగ్ మిషన్‌తోనే కొట్టించాము. నేను ఆ వీడియో షూట్ చేయలేదండి. సో, ఆ రోజు నాకు ఫీవరు. సో, నేను షూట్ చేయలేకపోయాను. సో, చుట్టూతా కూడా యూ షేప్‌లో కొట్టించాననమాట. సో, ఇప్పుడు దానికి నేను జీవేర్ అయితే కట్టేస్తున్నాననమాట. యాక్చువల్‌గా మనం కొబ్బరి తాడు కూడా వేసుకోవచ్చు. బట్ తను వచ్చారు కాబట్టి జీవేర్ అయితే నేను అంత స్ట్రాంగ్‌గా కట్టలేనని చెప్పి తనతో కట్టిస్తున్నాను. నేను ఫస్ట్ కొంచెం చిన్నపాటి కొబ్బరి తాడైతే కట్టానండి. ఇంకా అల్లుకోలేదు. ఇంకా అల్లుకోవడానికి టైం పట్టేలాగుంది. చూద్దాము ఎంత టైం పడుతుందో. ఆల్మోస్ట్ నేను వేసి కూడా ఒక 3, 4 మంత్స్ అయితే అయిపోతున్నట్టుంది. బట్ అంత ప్రోగ్రెస్ అయితే లేదు. మేబీ ద్రాక్ష కొంచెం లేట్‌గానే అల్లుకుంటుంది అని అంటున్నారు. చూడాలి. అలాగే అక్కడ కింద కాంక్రీట్ ఉందని చెప్పాను కదండీ! కొంచెం నేను కాంక్రీట్ తవ్వించి కొంచెం మొక్కయితే పెట్టాను. మేబీ అది కూడా రీజన్ అయ్యుండొచ్చు. బట్ బంతి మొక్కలన్నీ కూడా బానే గ్రో అయింది ఆ బాక్స్‌లో అని చెప్పి నేనింకా ద్రాక్ష మొక్క అయితే పెట్టాను. చూడాలి అది ఎలా గ్రో అవుతది ఏంటి అని చెప్పి. ఇన్ కేస్ గ్రో అవ్వకపోతే అక్కడ ఇంకో ప్లాంట్ అయితే వేసేసి ద్రాక్ష మొక్క ప్లేస్ అయితే చేంజ్ చేస్తాను. యాక్చువల్‌గా నా ఐడియా స్క్వేర్స్ లాగా అల్లిద్దామని చెప్పి చిన్న బాక్సెస్ లాగా కట్టమన్నాను. కానీ ఆయన ఏమన్నారంటే తీగలు మనకి ఏదైతే వస్తాయో అవి గోడకు పట్టుకొని అల్లుకొని వెళ్తాయమ్మా. సో, అవసరం లేదు. ఇలా ఉంటే బావుంటది అన్నట్టు అన్నారనమాట. బట్ చూడాలండి నాకు ఇది ఎలా అల్లుకుంటదో ఇప్పటికీ డౌట్ ఉంది. బట్ చూద్దాము. అల్లుకున్న తర్వాత ఇన్ కేస్ ఏదన్నా ప్రాబ్లమ్ వస్తే మనకి దానికి ఇంకో ఆల్టర్‌నేటివ్ ఏదన్నా చూడొచ్చు. గోడైతే పాడవదు అని చెప్పారండి. సర్లే కదా అని చెప్పి ఇంకా అల్లిచ్చాను. చూద్దాము మనకి తెలుస్తది కదా! గోడ పాడవుతుందా లేదా అని చెప్పి. ఇన్ కేస్ మీలో ఎవరికన్నా దీనికోసం ఐడియా ఉంటే నాకు కామెంట్ చేసేయండి. సో, ఇప్పుడైతే జస్ట్ నేను వైర్ ఒక్కటే పెట్టానండి. ఇన్ కేస్ అట్లా గోడ పాడవడం కానీ, ఆ తీగలు దానికి అల్లుకొని ఇంకేదైనా ఇష్యూ వస్తే గనక నేను దాన్ని రిమూవ్ అయితే చేసేస్తాను. ఎందుకంటే ఫ్రంట్ వాల్ కాబట్టి గార్డెన్ ఎంట్రన్స్ అవ్వగానే వాల్ కాబట్టి కొంచెం చెండాలం అవ్వకుండా చూసుకోవాలి కదా! సో, అది అనమాట. నెక్స్ట్ ఇంకా ఈ ఫస్ట్ పార్ట్‌లో మనకి పెద్ద బాక్సెస్ అన్నీ కూడా మట్టి లూజ్ చేశారు. సెకండ్ పార్ట్‌లో ఈ చిన్న బాక్సెస్ ఉన్నాయి కదా! ఆ బాక్సెస్ అన్నీ కూడా మట్టి లూజ్ చేశారనమాట. ఇక్కడ మనకి సన్బర్జియా ప్లాంట్ కూడా ఉందనమాట. సో, లెఫ్ట్‌లో ఏమో రాధా మనోహరం డబుల్ పెటల్ ఉంది. సో, దాన్ని డిస్టర్బ్ చేయకుండా మట్టినైతే లూజ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ నాకు ఎంట్రన్స్ అంటే గార్డెన్‌కి ఎంట్రన్స్ దగ్గర నేను హ్యాంగింగ్ పాట్స్ పెట్టాను కదా! అబ్జర్వ్ చేశారా? సో, ఆ హ్యాంగింగ్ పాట్స్‌కి ఎస్ హుక్స్ లాంటివి పెట్టానండి. సో, నేను అక్కడ కింద ఒక పాట్ పెట్టి దాంట్లో మనీ ప్లాంట్ అయితే వేశాను. సో, ఆ మనీ ప్లాంట్ గార్డెన్‌కి ఎంట్రన్స్ ఆర్చ్ లాగా కావాలని చెప్పి నేనైతే ప్లాన్ చేసుకున్నాననమాట. సో, కింద మనీ ప్లాంట్ ఉందనమాట. సో, మనకి ఆ స్ట్రెయిట్ ఎస్ హుక్స్‌ని కలుపుతూ సో, కొంచెం వరకైతే థ్రెడ్ కట్టారు. ఫుల్ అయితే కట్టలేదండి. ఎందుకంటే కొంచెం ఇంకా అల్లుకోలేదు కదా! టైం పడతది కాబట్టి కొంచెమే కట్టారు. ఒక 2 జాయింట్స్ అయితే కట్టారు. వెనకాల నుంచి అందట్లేదండి. అందుకని ఫ్రంట్ ల్యాడర్ యేసుకొని కట్టడానికి ట్రై చేస్తున్నారనమాట. ఇప్పుడు ఆ ఎస్ హుక్స్‌ని కనెక్ట్ చేస్తూ మనం మనీ ప్లాంట్ అల్లించుకుంటే బావుంటదని చెప్పి నేనట్లా ప్లాన్ చేశాను. సో, ఇక్కడ మనీ ప్లాంట్ ఎయటం వల్ల ఇంకేదైనా క్రీపర్ వేయొచ్చండి. ఫ్లవరింగ్ క్రీపర్స్ అట్లాంటివి వేయొచ్చు. కానీ కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువవుతదని చెప్పి అండ్ ఆల్సో నాకు భూమిలో వేయడం ఇష్టం లేదు. ఎందుకంటే క్రీపర్స్ మెయింటెనెన్స్ ఎక్కువైపోతది. పాట్‌లో ఏస్తే మన చేతుల్లో ఉంటుంది కాబట్టి కొంచెం మేనేజబుల్ అని చెప్పి ఇంకా మనీ ప్లాంట్ అయితే అల్లిద్దామనుకుంటున్నా. సో, కింద చూసారా మనీ ప్లాంట్ కనిపిస్తుంది కదా! సో, అది చిన్న పాట్‌లో ఉంది. ఇప్పుడు నేనది పెద్ద పాట్‌లోకి షిఫ్ట్ చేసేసి సో, కింద నుంచి అలాగా మనకి ఆర్చ్ లాగా వచ్చేలాగా చేద్దామని అనుకుంటున్నా. సో, ఇది ప్లాన్ అండి. సో, కింద మనీ ప్లాంట్ చూసారా? సో, అక్కడి నుంచి థ్రెడ్ ఇలా కట్టేసాననమాట. కట్టించేసేసి ఇంకా పైన హుక్స్ అన్నిటిని జాయింట్ అయితే చేయించేసాను. ఇది ఒక ప్లాన్ అనమాట ఆర్చ్ లాగా రావటానికి. ఎందుకు మనీ ప్లాంటే వేశాను అనంటే, పువ్వులైతే రాలుతూ ఉంటాయి గదా! మళ్ళీ అదొక మెయింటెనెన్స్ అని చెప్పి నేను అవాయిడ్ చేశాను. నెక్స్ట్ గార్డెన్ ఎంట్రన్స్‌కి, హోమ్ ఎంట్రన్స్‌కి మధ్యలో ఎస్ఎస్ ఫ్రేమ్ లాంటిది ఉంటుందనమాట. సో, దీనికి నేను మనీ ప్లాంట్ అయితే వేశాను.
అయితే ఇక్కడ కూడా నేను ఎల్ షేప్‌లో కట్టిద్దాము అని చెప్పి ఒక ప్లాన్ అయితే వేశానండి. యాక్చువల్‌గా పైన నాకొక హుక్ ఉందనమాట. ఆ హుక్కుకి హోమ్ ఎంట్రన్స్ మెయిన్ గేట్‌కి లెఫ్ట్ సైడ్ ఒక చిన్న నెయిల్ అయితే ఉందనమాట. కొంచెం పెద్దదే ఉందిలెండి. అయితే దానికి దీనికి జాయిన్ చేయమని చెప్పాను. ఇప్పుడు మనీ ప్లాంట్ నేను ఏదైతే వేశానో సో, అది దీనికి అల్లిద్దామని అనుకుంటున్నాను. అప్పుడు మనకి 7 షేప్‌లో మనకి చక్కగా కనిపిస్తదనమాట మనీ ప్లాంట్ అంతా కూడా. సో, ఇదొక ఐడియా అండి. సో, ఆర్చ్‌కి కూడా కంటిన్యూటీ ఉంటదని చెప్పి అట్లా చేశాను. ఇప్పుడు మనం స్టార్టింగ్ అక్కడ బ్లాక్ కలర్ పాట్‌లో ఫస్ట్ వేసాం చూడండి. హ్యాంగింగ్ పాట్స్ అంతటికి కూడా ఒక ఆర్చ్ లాగా ఉంటది. అక్కడి నుంచి మళ్ళీ ఇదొక జాయింట్ లాగా ఉంటది. సో, 2 మనీ ప్లాంట్స్ అనమాట. సో, ఒకటి ఫ్రేమ్ నుంచి ఎళ్తదండి. ఇంకోటి మనకి హ్యాంగింగ్ పాట్స్ నుంచి వస్తదనమాట. సో, ఈ 2 ప్లాంట్స్ వల్ల కొంచెం లుక్ ఎలివేట్ అవుతదని చెప్పి నేను ఇట్లా అయితే ప్లాన్ చేశాను. సో, ఎట్లా ఉందో కామెంట్ చేసేయండి. ఇది చాలా కష్టం అండి. ఎందుకంటే కొంచెం పైకుంది. హైట్ చాలా ఎక్కువుందనమాట. ఎట్లాగైతేనే కొంచెం స్ట్రాంగ్‌గా ఉండాలని చెప్పి ఆ పర్గోల ఐరన్‌ది కూడా సపోర్ట్ తీసుకొని కట్టారు. ఇప్పుడు ఈ ఫ్రేమ్‌ది ఉంది చూసారా మనీ ప్లాంట్. ఈ మనీ ప్లాంట్ ఇప్పుడు మనం ఆ థ్రెడ్‌కేసేస్తే మనకి ఒక 7 షేప్ లాగా వస్తది మనీ ప్లాంట్ ఆర్చ్ అనేది. సో, ఇక్కడ గూడా మనం పువ్వులది వేయొచ్చు గానీ, పువ్వులది ఉంటే అదే చెప్పాను కదండీ! సేమ్ ఇష్యూస్ అంటే పువ్వులు రాలినప్పుడల్లా మనం అది ఏరుకుంటూ ఉండాలి. అసలకే హోమ్ ఎంట్రన్స్ కదా! మనం అట్లాంటివి చేయలేం. మోరోవర్ ఇక్కడ ఎండ గూడా ఎక్కువ పడదు గాబట్టి, మనకి పువ్వులు బాగొస్తాయా లేదా అని చెప్పి గ్యారంటీ లేదు. సో, మనీ ప్లాంట్ కూడా చాలా బావుంటదండి ఆర్చెస్‌కి. అది అల్లుకుంటే గానీ దాని లుక్ తెలీదు. మనీ ప్లాంటేనా అనుకుంటాం కానీ, బట్ చాలా బావుంటది. గ్రీనరీ టచ్ వస్తదనమాట. ఇక్కడ తమలపాకులు అలాంటివి కూడా వేసుకోవచ్చు. బట్ ఎండ ఎక్కువ తగలిపోతే మళ్ళీ ప్రాబ్లమ్ అని చెప్పి నేనైతే వేయలేదు. నెక్స్ట్ హోమ్ ఎంట్రన్స్ లెఫ్ట్ సైడ్‌లో ఒక గ్రిల్ లాంటిది ఇచ్చారండి. ఇది బిల్డరే ఇచ్చారు. సో, ఇట్లా ఎవ్రీ విల్లాకి ఉంటుందనమాట. సో, మాకు కార్నర్ బిట్ కాబట్టి లెఫ్ట్ అండ్ రైట్ 2 ఉన్నాయి. సో, ఇక్కడ నేను 2 బోగెన్ విల్లాస్ అయితే వేశాను. ఒకటి డార్క్ రెడ్ కలర్ బోగెన్ విల్లా అండి. అండ్ ఇంకోటొచ్చి లైట్ బేబీ పింక్ అండ్ వైట్ కాంబినేషన్‌లో వెరిగేటెడ్ వెరైటీ అనమాట. సో, 2 కూడా ఈ పర్టిక్యులర్ గ్రిల్ ఏదైతే ఉందో ఆ గ్రిల్ చుట్టూ అల్లిద్దాం అని చెప్పి సో, నేనైతే అది పర్చేస్ చేశాను. సబ్స్క్రైబర్స్‌లో ఒకళ్ళు క్రీపర్ ప్లాంట్స్ మనకి బాగా ఎండకి తట్టుకునేవి ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పి అడిగారు. సో, దానికి ఆప్షన్ వచ్చి బోగెన్‌విల్లా అండి. బోగెన్‌విల్లా బెస్ట్ ప్లాంట్ సమ్మర్‌కి చాలా బాగొస్తాయి సమ్మర్‌లో పువ్వులు. అండ్ ఇది క్రీపర్ వెరైటీ ఉంటుంది. అట్లానే బుషీ వెరైటీ ఉంటుంది. మనం నర్సరీలో కొనేటప్పుడు మనకి క్రీపర్ వెరైటీ అని అంటే వాళ్ళు ఇస్తారనమాట. సో, ఇది చక్కగా మనం అల్లించుకోవచ్చు. చాలా హైట్ అయితే వెళ్తుందండి. 10 మీటర్స్ వరకైతే వెళ్తుంది. సో, కాకపోతే ఏంటంటే దీంట్లో ఒకటే డ్రాబ్యాక్ ముళ్ళుంటాయి. అదొకటే ప్రాబ్లము. అండ్ బోగెన్‌విల్లాకి ఎక్కువ నీళ్లు పోయకూడదు. నీళ్లు పోసామంటే ఓన్లీ ఆకులే వస్తాయి. మట్టి ఎండిపోయినా గూడా పర్వాలేదు. అస్సలు మెయింటెనెన్సే అక్కర్లేదండి బోగెన్‌విల్లాకి. మనం జస్ట్ పాతపెట్టి దానికి ఒక ఏదన్నా అల్లుకోవడానికి ట్రైన్ చేశామంటే సరిపోతది క్రీపర్ అయితే. అదే నార్మల్ బుషీ వెరైటీ అనుకోండి, నీళ్లు పోయిపోయినా గూడా పర్వాలేదు. అంత మంచి ప్లాంట్ అనమాట ఇది. కాకపోతే ఒక్కటేంటంటే ముళ్ళుంటాయి. మనం నడిచే ప్లేస్‌లో లేకపోతే గనక చక్కగా ఈ ప్లాంట్ వేసుకొని పెంచుకోవచ్చు. అండ్ అలమంద ప్లాంట్ కూడా వేసుకోవచ్చండి. సమ్మర్ సీజన్‌లో బాగా వస్తాయి పూలు. అలమందలో చాలా కలర్స్ ఉన్నాయి. యెల్లో, వైట్, క్రీము, ఆరెంజ్, పింక్, రెడ్ ఇవన్నీ కలర్స్ ఉన్నాయి. బట్ యెల్లో అయితే ఎక్కువొస్తాయన్నమాట పూలు. రిమైనింగ్ అయితే అంత రావండి. ఇప్పుడు కొబ్బరి తాడు కట్టాం కదండీ! అది కిందకి లాగి కింద ఒక కర్ర కట్టేసుకొని మొదలకి, ఆ కర్రకి మనం ఈ థ్రెడ్ గనక గట్టిగా ముడేసేస్తే మనకి టైట్‌గా ఉంటుంది. ఇప్పుడు ఏదైతే థ్రెడ్ ఉందో ఆ థ్రెడ్‌కి మనం ఇప్పుడు ఆ చెట్టునైతే వేసేయాలి. కింద ఎక్స్‌ట్రా కొమ్మలేవైనా ఉంటే అవన్నీ కూడా రిమూవ్ చేసేసుకోండి. ఒకటే తీగ ఉందనుకోండి అది తొందరగా పాకటానికి అవకాశం ఉంటుంది. సో, ఈ విధంగా అయితే మీరు చేసుకోండి. నెక్స్ట్ ఇంకో ప్లాంట్‌కి కూడా అదే ప్రాసెస్. పైన ఒక థ్రెడ్ ముడివేసేసి అది కిందకి లాగేసి కింద కర్రకి మీరు ముడేసేసుకుంటే గట్టిగా టైట్‌గా ఉంటది. క్రీపర్ ప్లాంట్స్ ఎప్పుడు కూడా బాగా టైట్‌గా కట్టుకోండి. సో దట్ ఏంటంటే లుక్ బావుంటది. అట్లాగే జారకుండా ఉన్న ఫీలింగ్ ఉండదనమాట. జారినట్టు కనిపిస్తే మళ్ళీ బాగోదనమాట. సో, అట్లా చేసుకుంటే చాలా బావుంటది. ఇది థాయ్ వెరైటీ అండి. ఆకులు చూసారా? బోగన్‌విల్లా చిన్న ఆకులున్నాయి. లోపల ఇంకో ఆర్చ్ ఉంది. ఆ ఆర్చ్‌కి నేను పింక్ కలర్ వేశాను. అది పెద్ద ఆకులొస్తాయి. అది నాటు వెరైటీ అండి. కాపోతే అవి పువ్వులు చాలా బా వస్తాయి. నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్‌లో మీకు షేర్ చేస్తాను. సో, చూస్తున్నారు కదా! ఇప్పుడు
బోగన్‌విల్లాదైతే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి వెనకాల నాకు గార్డెన్ ఎంట్రన్స్ బ్యాక్ సైడ్ 2 రోజ్ ప్లాంట్స్ క్రీపర్స్ అయితే ఉన్నాయి. గుత్తులు గుత్తులుగా పువ్వులు పూస్తాయండి. నేను వెనకాల స్టార్టింగ్‌లో అయితే వేశాను. సో, లెఫ్ట్ ఒకటి, రైట్ ఒకటి వేశాను. సో, ఒకటే చోట వేశాను. కాకపోతే మధ్యలో ఒకటి గ్యాప్ ఇచ్చాననమాట. సో, ఇప్పుడు దాన్ని కొంచెం ఆర్గనైజ్డ్‌గా పెట్టాలి. అయితే గార్డెన్ ఎంట్రన్స్ మనకి లెఫ్ట్ బాక్స్ ఉంటది కదా! గ్రానైట్ బాక్స్ దాంట్లో అయితే వేశాను. ఒకటి బ్యాక్ సైడ్ వేశాను. ఒకటి ఫ్రంట్ సైడ్ ఏశానండి. సో, బ్యాక్ సైడ్ కాంపౌండ్ వాల్ దగ్గర ఉంటుంది. ఇక్కడ ఇది గుత్తులు గుత్తులుగా వస్తదనమాట. రోజెస్ ఆరెంజ్, లెమన్ యెల్లో కలర్స్‌లో మారుతూ ఉంటుంది రోజ్ కలర్ అనేది. సో, గుత్తులు గుత్తులుగా పూస్తూ ఉంటుంది. అండ్ అట్లాగే వైట్ రోజ్ క్రీపర్ కూడా ఉందనమాట దాని పక్కనే. సో, మధ్యలోకి ఒక కర్ర పాతేసి ఆ రోజ్ క్రీపర్ అండ్ అట్లాగే వైట్ రోజ్ క్రీపర్ 2 కూడా జాయిన్ చేసేసి అది ఒక తీగ కట్టేసేసి మనకి ఫ్రంట్ కార్ షేడ్ పర్గోలాకి అటాచ్ చేసేయమని చెప్పాను. సో, ఇక్కడ ఒక కర్ర పాతేసేసి ముడైతే వేసేశారు ఫస్ట్. సో, మనం అక్కడ పరగోలా ఉంది చూసారా? ఆ పరగోలా నుంచి అక్కడ ఎస్ హుక్స్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్‌లో. అక్కడ ఒకటి కట్టేయమని చెప్పాను. సో, అది కట్టేశారనమాట. సో, ఇట్లా 2 కూడా జాయిన్ చేసేస్తే మనకి ఇబ్బందుండదు. డిస్టర్బెన్స్ లేకుండా ఉంటదండి. 2 కూడా ఒకసారి ఆరెంజ్ పూలొస్తాయి. ఒకటిసారి మనకి వైట్ పూలొస్తాయి. ఏదో ఒక పూలొస్తాయి గదా! అని చెప్పి ఇంకా 2 కూడా జాయిన్ చేశాను. మోరోవర్ దీనికి ముళ్ళుంటాయి కాబట్టి కొంచెం లెఫ్ట్‌కుంటే మనకి ఇబ్బందుండదు. ఇది మనం ఎక్కువ టచ్ చేయం గాబట్టి ఇంక పర్వాలేదు. ఇలాగా హోమ్ ఎంట్రన్స్ రైట్ సైడ్‌లో మనకి 3 క్రీపర్‌లయితే ఉన్నాయి. ఒకటి గార్లిక్ క్రీపర్, ఇంకోటి సన్నజాజులు అండ్ అట్లానే మల్లెపూలండి. సో, మల్లెపూలు నాకది తీగ వెరైటీ అని తెలీదు. ఇప్పటి వరకు అది చెట్టు వెరైటీ అనుకోని వదిలేశాను. బట్ ఇప్పుడు అది తీగ వెరైటీ అని తెలిసింది. యాక్చువల్‌గా దానికి పందిరి వేస్తే బావుంటుంది. బట్ పందిరి వేయటానికి ఇక్కడ అంత స్పేస్ లేదండి. సో, ఇక్కడ గార్లిక్ క్రీపర్ చూసారా? సో, మొత్తం కూడా కిందకి జారిపోయింది. ఇప్పుడు దీన్ని ఎట్లాగా పైకి లేపాలి అనేది టెక్నిక్ అండి. పైన తాడు విడుస్తారు ఫస్ట్. తాడు విడిచిన తాడుకి మనం ఇట్లా మొత్తం కూడా చుట్టేయాలనమాట. పడిపోయిన తీగని మొత్తం కూడా కింద నుంచి పై వరకు చుట్టేసేసి ఆ తాడు విడిచిన తాడు ఉంటది కదా! ఆ తాడుని కింద ఎక్కడైనా మనం చెట్టుకి ముడి వేసేయాలండి. అది టెక్నిక్ అనమాట. సో, ముడి వేసిన తర్వాత వాళ్ళు పైకి లాగేస్తారు. సో, పైకి లాగిన తర్వాత ఇంకా టైట్ అయిపోతది. ఇదేనండి ఎప్పుడైనా జారితే మనకి ఫాలో అవ్వాల్సిన ప్రాసెస్. సో, యాక్చువల్‌గా దీనికి ఇద్దరు ఉండాలండి. అందుకనే నేను ఇప్పటి వరకు కట్టలేకపోయాను. బట్ ఇప్పుడైతే కొంచెం కుదిరింది. సో, ఇది కూడా చాలా మంచి క్రీపరు. మనకి ఆల్మోస్ట్ 6 మంత్స్ వరకు పూలుంటాయన్నమాట. అక్టోబర్ నుంచి మొదలుకొని మార్చ్ వరకు ఉంటది. అంటే కొంచెం ఎండలు బాగా ముదిరిన తర్వాత ఇంకా ఆగిపోతదనమాట. సో, మొత్తం గూడా పైకైతే లాగేశారు. పైకి లాగేసేసి ఇంక అక్కడ ముడైతే వేసేయాలి గ్రిల్‌కి. సో, పైన ఐరనే ఉంది గాబట్టి ఇంకా ముడైతే వేసేశారు. నేను తర్వాత గ్రిల్‌కేసిన ముడి గూడా నేను లాస్ట్‌లో చూపిస్తానండి. ఎట్లా వేశారు ఏంటి అని చెప్పి. అండ్ మనకి పందిరి వేసుకుంటే చాలా బావుంటది మల్లెపూలకి. బట్ పందిరి వేయటానికి అంత స్కోప్ లేదు కాబట్టి నేను అది కూడా స్ట్రెయిట్‌గానే కట్టించేసాము అనమాట. సో, పైనుంచి తాడు విడుస్తున్నారు. సో, ఇప్పుడు నేనైతే కిందున్న చెట్టుని కొంచెం దానికి చుట్టేసేసి కింద ముడి వేస్తే సరిపోతది. ఇది ఎక్కువ అల్లుకోలేదండి. అందుకే అంత పెద్ద ప్రాబ్లమ్ అవ్వలేదు. ఓన్లీ గార్లిక్ క్రీపర్ మాత్రం కొంచెం బాగా అల్లుకుంది కాబట్టి కొంచెం ఎక్కువ చుట్టాల్సొచ్చింది. సో, పైన విడిచిన తాడుకి నేను కింద జస్ట్ ముడి వేసేసానంతే సరిపోయింది. సో, ఇలాగ క్రీపర్స్ ఉన్నప్పుడు మనం అన్నీ ముందే జాగ్రత్తగా కట్టుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. కొబ్బరి తాడు నేనైతే ఈసారి 2 పేటలు వేయించాను. ఎందుకంటే సింగిల్ వేయిస్తుంటే కొంచెం పిగిలిపోతుందండి సమ్మర్‌కి అట్లాగా వర్షాలకి అదంతా కూడా పిగిలిపోతుంది తొందరగా. అందుకని ఈసారి ఏంటంటే కొంచెం 2 పేటలు వేయించాను. సో, కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటది కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి సన్నజాజులు. సన్నజాజులు ఇంతకుముందు మీకు చెప్పే ఉంటాను. ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీకైతే వేశాను. సో, ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీకి వేయటం వల్ల అది కింద కార్ షీట్ ఉంది కదా! అదంతా కూడా ఆకులు రాలిపోయి పడిపోతుందనమాట. సో, అది మళ్ళీ నాకు డబుల్ పనవుతుంది. సో, ఈసారి నేనేం చేశానంటే నాకు ఫస్ట్ ఫ్లోర్‌కొద్దు సెకండ్ ఫ్లోర్‌కేసేయమని చెప్పాను. యాక్చువల్‌గా కమ్యూనిటీలో మనకి ఎక్కువ వైట్ ఫ్లైస్ రావటం వల్ల సన్నజాజుల చెట్టుకి బాగా పట్టేసిందండి. అందుకనే ఇష్యూ అయింది. లేకపోతే సన్నజాజుల చెట్టుకి అంత తొందరగా పురుగు పట్టదు. బట్ ఈసారి చూద్దాము. ఫస్ట్ ఫ్లోర్‌కి తీసేసి ఇంకా సెకండ్ ఫ్లోర్‌కేసాను కదా! అక్కడ మెయింటెనెన్స్ ఎట్లా ఉంటదో తెలీదు. బట్ ఈసారైతే అట్లా చేశా. సో, ఫస్ట్ ఫ్లోర్‌లో దిగి ఇంకా అక్కడ మనకి ఏదైతే కట్టారో ఆ తీగను కూడా తీసి ఇప్పుడు ఆ థ్రెడ్ మనం కట్టాం కదా! దానికైతే జాయిన్ చేసేసాడు రాములు. సో, ఇక్కడితో సన్నజాజులు కూడా కంప్లీట్ అయిపోయింది.
ఇక్కడ చూడండి ఇంకా మల్లెపూలయితే స్ట్రెయిట్‌గా ఎలా కట్టేసానో, సో, మల్లెపూలు ఇది. నెక్స్ట్ ఇంకా గార్లిక్ వైన్ అయితే కింద నుంచి చూడండి. ఇప్పుడు స్ట్రెయిట్‌గా ఉంది అండ్ పడే అవకాశం కూడా లేదు. అండ్ ఇట్లాగా మనం క్రీపర్స్ అన్నీ కట్టుకోవాలండి ముందే. లేకపోతే ఇదే ఇష్యూస్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇంకా తన్బర్జియా గ్రాండ్ ఫ్లోరా అని చెప్పి ఒక వైన్ ఉంది నా దగ్గర. ఇప్పుడిప్పుడే పువ్వులొస్తున్నాయి. సో, ఇది కూడా కింద నుంచి పై వరకు అల్లుకుపోయింది. సో, ఇక్కడ నేను గ్రిల్ పై వరకు అల్లుకుపోయిన తర్వాత ఇంకా రైట్ సైడ్ కూడా చిన్న థ్రెడ్ కట్టమంటే కట్టేశారు. ఇప్పుడు చూడండి ఆర్గనైజ్ చేసిన తర్వాత క్రీపర్స్ ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. సో, మనకి ఎటువంటి ఇష్యూ అయితే రాదు అని అనుకుంటున్నా. ఇన్ కేస్ పైకి వేసిన తర్వాత ఏమి ఇష్యూస్ వస్తాయో చూడాలి. ఇంకా పైనయితే థ్రెడ్స్ ఇట్లా అయితే కట్టుకోవాలండి. గట్టిగా లాగేసి ఇక్కడ ముళ్ళైతే వేసేసాను. సో, ఇది నేను నెక్స్ట్ డే మార్నింగ్ అయితే షూట్ చేశా. ఒకసారి పైనుంచి కిందకి మీకు వ్యూ ఎట్లా ఉందో చూపిస్తున్నాను. సో, ఇట్లాగా మనకి అల్లుకున్న తర్వాత ఒక్కొక్క క్రీపర్ పైకెక్కిన తర్వాత మీకు కమింగ్ వీడియోస్‌లో చూపిస్తూ ఉంటాను. సో, స్టే ట్యూన్ జ్యోతి జీవనం. నెక్స్ట్ ఇంకా మన మెయింటెనెన్స్ అయిపోయిన తర్వాత మీకు గార్డెన్ ఒకసారి చూపించలేదు కదండీ! సో, మొత్తం గూడా గార్డెన్ ఒకసారి చూపిస్తా. గార్డెన్ మెయింటెనెన్స్ చేస్తున్నప్పుడు ఒక నేరేడు పండయితే చూసానండి. ఫస్ట్ నేరేడు పండు నేను ప్లాంట్ తెచ్చిన తర్వాత. సో, ఇప్పుడిప్పుడే పూత కూడా ఉందనమాట. చూడాలి ఎట్లా వస్తదో. తెల్ల నేరేడు ఫస్ట్ టైమ్ నేను పెంచటము. సో, అది ఈల్డ్ ఎలా వస్తదో తెలియదనమాట. నెక్స్ట్ ఇంకా ఒక న్యూ క్రీపర్ ప్లాంట్ తెచ్చా అని చెప్పాను కదండీ! అదేంటంటే తన్బర్జియా మైసూరాన్సిస్. ఈ ప్లాంట్ అంటే నాకు చాలా ఇష్టం. యాక్చువల్‌గా దీంట్లో 2 కలర్స్ ఉంటాయి. ఒకటి యెల్లో అండ్ రెడ్ ఫ్లవర్స్ వస్తాయి. ఇంకోటేమో మెరూన్ కలర్ షేడ్‌లో వస్తాయన్నమాట. నాకు దొరికింది యెల్లో అండ్ రెడ్ షేడ్. యాక్చువల్‌గా ఇది నేను హోమ్ ఎంట్రన్స్ కార్ షేడ్ ఉంది కదా! ఆ కార్ షేడ్‌కి ఒక రాడ్ ఉంది ఫ్రంట్ రాడ్. ఆ ఫ్రంట్ రాడ్ మొత్తం అల్లిద్దామని చెప్పి ఇదైతే వేశాను. యాక్చువల్లీ ఇది దండలు దండల్లాగా వస్తాయండి పూలు. సో, ఫ్రంట్ కదా! సో, దండలు వేలాడుతున్నట్టు ఉంటే బావుంటది కదా! అన్నట్టు ఇంకా ఇక్కడైతే వేశాను. సో, చూడాలి ఇది ఎలా వస్తది, ఏంటి అని చెప్పి. మన క్లైమేట్‌కి వస్తదా, రాదా అని చెప్పి పెద్ద డౌట్ ఉందండి నాకు. బట్ చూడాలి. చూద్దాం. నాకు తెలిసి వస్తదనుకుంటా. ఇప్పుడిప్పుడే లైట్‌గా పువ్వులైతే స్టార్ట్ అయింది. చిన్న చెట్టుకే పువ్వులైతే వచ్చింది. నాకు చాలా నచ్చింది. ఒక్కసారి చూడండి. ఇలా దండల్లాగా వేలాడుతూ ఉంటదనమాట. సో, పువ్వులొచ్చిన తర్వాత కూడా ఒక 2, 3 మంత్స్ అయితే చెట్టుకి అట్లానే ఉంటది. సో, అల్లుకున్న తర్వాత ఇట్లా ఉంటదండి. దీని గురించి ఇన్ఫర్మేషన్ నేను ఫ్యూచర్ వీడియోస్‌లో పోస్ట్ చేస్తూ ఉంటాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ జ్యోతి జీవనం. థాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బై బై. హావ్ ఎ నైస్ డే.